హలో ఆల్. అందరెలా ఉన్నారు? మేమైతే బావున్నాం. మీరు కూడా బావుండాలి. ఈ వీకెండ్ అయితే మేము చీరాల వెళ్ళాము. అక్కడ ఒక రిసార్ట్‌లో 1 డే స్టే చేశాము. ఈ రిసార్ట్ అయితే చాలా బావుంది. ఎప్పుడు బయట నుంచి చూసాం గానీ, ఇదే ఫస్ట్ టైమ్ స్టే చేయడం ఇక్కడ. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఈ రిసార్ట్‌లో అయితే. పిల్లలైతే బాగా ఆడుకుంటున్నారు. ఇక్కడొచ్చిన ప్రతి కపుల్ అయితే ఒక పిల్లలనైతే తీసుకొనొస్తున్నారు. ఇక్కడికి చాలా మంది పిల్లల్ని చూసాను నేనెక్కువగా. బాగా ఆడుకుంటున్నారు బయట ప్లేస్‌లో అయితే. ఇంకా రూమ్ అయితే చాలా బావుంది. ఇంక ఇక్కడైతే అభిరామ్ అయితే అక్కడ ల్యాండ్‌లైన్ ఫోన్ ఒకటుంది. దాన్ని ఎక్కడి వరకొస్తే అక్కడి వరకు లాగుతున్నాడనమాట ఆ వైర్‌ని. అందుకని మేము అక్కడ కనెక్షన్ తీసేసి ఇచ్చాము. ఒక్కోసారి వాడికి రీడయల్ చేసేసి రిసెప్షన్‌కి గాని వాళ్ళకి కాల్ చేస్తూ ఉన్నాడు. ఇంగా సారీ అండి మా అబ్బాయి చేశాడని చెప్తా ఉన్నాం వాళ్ళకి. ఇంకా కనెక్షన్ రిమూవ్ చేశాము. ఇక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి కూడా చాలా స్పేషియస్‌గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ టాయిలెట్ కూడా బావుంది. ఇంకా వాష్ ఏరియా, టాయిలెట్ 2 సెపరేట్ చేసినట్టుగా ఉంటది. అన్ని రిసార్ట్స్‌లో, హోటల్స్‌లో. ఇంకా రాగానే మేమిక్కడ లంచ్ గూడా చేసాము. రాగి సంగటి, గోంగూర మటన్ తీసుకున్నాము. ఇంకా అభిరామ్‌కిష్టమని ముర్గ్‌మలై చికెన్ తీసుకున్నాము. అది మెత్తగా ఉండిద్ది చికెను. వాడికి అలా ఉంటే చికెన్ ఇష్టంగా తింటాడు. ఇంకా ఫ్యాన్‌లు, స్విచ్‌లు అవి తిప్పడం, ఆ రెగ్యులేటర్ పోగొట్టడం అన్నీ జరిగాయి రిసార్ట్‌లో. ఇంకెక్కడెక్కడ ఏమేమున్నాయని ఫైండ్ చేస్తా ఉంటాడనమాట. అవి కర్టన్స్ తీసి, ఏ మూల నుంచి ఏమేమున్నాయా అని నేను కదిలిచ్చొచ్చా అని అలా అన్నీ తిరిగి చూస్తా ఉంటాడు. ఒక్క నిమిషం గూడా ఖాళీగా ఉండరు పిల్లలైతే నిద్రపోయేటప్పుడు తప్ప. అయి పొడుచుకుంటాడేమోనని భయమేసిద్ది. మళ్ళీ ఫ్యాన్ల దగ్గరికి, స్విచ్‌ల దగ్గరికి అలా వచ్చాడు. ఇంక మేమైతే బీచ్‌కెళ్దాము 4:30-5 అలా అయింది టైము. బీచ్‌కెళ్దామని ఇంకా అలా స్టార్ట్ అయ్యాము. వాడికైతే చెప్పులు లేకుండానే నడిపిచ్చాము. అక్కడ ఇసుకుంటది, బావుంటది ఆ ఫీలింగ్ అని వాడికి కాళ్ళకి తెలుస్తది అని. ఇంకెళ్ళగానే అక్కడ ఒక రైడ్ తీసుకున్నారు వెహికల్ తీసుకొని. అది అడల్ట్‌కి పర్ హెడ్ రూ. 100 అలా తీసుకున్నారు. పిల్లలకేం ఛార్జ్ లేదంట. ఇంక ఈ బీచ్‌లో అయితే మనకి అలలు చాలా బాగొస్తున్నాయి అసల. చాలా మంది గూడా ఉన్నారక్కడ. ఎప్పుడైతే అల వచ్చి వాడికి తాకుతదో వాడు స్టాండర్డ్‌గా నించోలేడనమాట. ఇసుకంతా కింద కదులుతది. వాడు కింద పడి 2 చేతులు కింద పెట్టుకున్నాడు. ఇంకా అలలు ఎప్పుడైతే వస్తాయో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాడు. ఆ ఉప్పు నీరు కొంచెం తగిలితే వాడి ఫేస్ అంతా చాలా చిరాగ్గా, ఇరిటేషన్‌గా పెడుతున్నాడు. చాలా సేపు ఆ ఇసుకలో చాలా సేపు ఆడుకున్నాడు. ఆ పిసికి అంతా పోసుకొని చాలా సేపు ఆడుకున్నాడు ఆ ఇసుకలో. ఇంకా ఒక 1 అవర్ అలా తిప్పేసి ఇంగ మేము డిన్నర్ చేసాము. వచ్చేసాము. డిన్నర్‌లో అయితే మేము ప్రాన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ప్రాన్ అయితే చాలా ఎక్కువ పీసెస్ వచ్చాయి దీంట్లో. మామూలుగా అయితే బయటైతే అంత అనిపించలేదు నాకు. ఒక 8 పీసెస్, 9 పీసెస్ అలా ఇస్తారు గదా! ఇక్కడ చాలా పీసెస్ ఇచ్చారు. చాలా బావుంది. టేస్ట్ కూడా కొంచెం స్పైసీగా అనిపించింది బిర్యానీ. బావుంది. ఇంకా డిన్నర్ చేసినాక మేమైతే ఇంక బయట ఒక మూవీ ప్లే చేశారు మహేష్ బాబుది. ఇంకా అక్కడ తిరుగుతా ఉన్నాడు వాడు. వాడి ఎనక తిరుగుతా ఉన్నాం. మూవీ ఏం చూడలేదులే గానీ. ఇంకా అక్కడ తిరగడమే సరిపోయింది వాడితోటి. లైట్స్ కూడా ఇక్కడ చాలా బాగా అనిపించాయి నాకు. ఎక్కువ బ్రైట్‌గా పెట్టకుండా నార్మల్‌గా ఉన్నాయి. ఎక్కువ ఎక్కువ లైట్స్ పెడితే మనకి అంత తెల్లగా ఉండకుండా బాగా కొంచెం డార్క్‌గా అనిపించింది బాగా నాకు. వాడిని ఉరికెత్తుతుంటే పట్టుకొని రావడం, కూర్చోబెట్టడం, మళ్ళీ ఉరకడం ఇట్లాగే సరిపోయిద్ది ఎక్కువ ప్లేస్ ఉన్నా గానీ. కానీ ఎక్కువ ప్లేస్ ఉంటే బాగా ఆడుకుంటారసల. ఇంకా చెట్లకైతే లైట్స్ ఉన్నాయి గదా! వాటిని గూడా అలా పట్టుకోవడానికి ట్రై చేస్తా ఉన్నాడు.
ఎన్ని సార్లు అరిచినా మళ్ళీ పట్టుకుంటాడు. ఒకసారి అరిచి అలా పోతున్నా గానీ మళ్ళీ ఏముందో దాంట్లో అని మళ్ళీ చెట్లు చూడ్డానికెళ్ళాడు. హ్మ్. ఇంకా అంటే ఇంకా లోపలికెళ్తున్నాము పడుకోటానికి. ఇంక బ్రేక్‌ఫాస్ట్ అయితే 8:30కి అలా లేచాడు. 11:30కి అలా పడుకొని అభిరామ్. బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే చాలా నచ్చింది నాకు బ్రేక్‌ఫాస్ట్ చాలా క్వాలిటీగా గూడా అనిపిచ్చింది. అన్నీ ఉన్నాయి. నేను అందరున్నారని షూట్ చేయలేదేమి. ఇంకా రాగి జావా డ్రింక్స్ అయితే రాగి జావా, ఇంకా గ్రేప్ జ్యూస్ ఉంది. ఇంకా ఊతప్పం మన సౌత్ ఇండియన్ స్టైల్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఓట్ మీల్ గూడా ఉంది. అన్నీ నేను తీసి నాకు వీడియో చేయొచ్చులే అందరూ తినేటప్పుడు ఎందుకు వీడియో అని తీయలేదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే చాలా వర్త్ అనిపిచ్చింది. ఇంకా ఫ్రూట్స్ అయితే పపాయ, వాటర్ మిలన్ ఉన్నవి. అభిరామ్‌కి ఫ్రూట్స్ ఉంటే బ్రేక్‌ఫాస్ట్ ఏం తినడనమాట. పపాయ అంటే చాలా ఇష్టం వాడికి. ఇంకా ఆమ్లెట్ ఒకటి తీసుకున్నాము. ఎగ్ ఆమ్లెట్. ఇంకా డ్రింక్ అయితే నేను గ్రేప్ జ్యూస్ 2 గ్లాసెస్ తాగాను. చిన్న గ్లాసెస్ అవి. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయినాక అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఉన్నాయి. అలా తిరిగాడు కొన్ని. ఇంకా చెకౌట్ చేసేసి వాడికి స్నానం చేపిచి రెడీ అయ్యాక ఇంకా ఉయ్యాల్లోనే పడుకోబెట్టాము. ఇంకా వాడు నిద్రపోయినాక 5 మినిట్స్‌కి అలా చెకౌట్ చేసి ఎళ్ళిపోయాము. వాడు నిద్రపోయే గ్యాప్‌లో నేనైతే ఇక్కడ రిసార్ట్ ఎలా ఉందో ఒక్కసారి తీసుకొనొద్దాం బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉంది. అది ఎళ్ళలేదు అని వీడియో అయితే తీశాను. చాలా ఓపెన్ ఏరియా ఉంది బ్యాక్ సైడ్. మేము అక్కడికి ఎళ్ళను గూడా ఎళ్ళలేదు. మాకు వీడితోనే సరిపోయింది టైమంతా. ఈ రిసార్ట్ అయితే చాలా బావుంది. పిల్లలతో వచ్చినప్పుడు ఆ బీచ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇసుక కళ్ళల్లో పడకుండా. మనం బీచ్ దగ్గరికెళ్ళినప్పుడే ఒక టవలు, వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొనెళ్ళాలి. ఎందుకంటే నోరంతా ఉప్పగా అయిపోతది. ఏమన్నా డస్ట్ ఉన్నా పోతది. ఇసుక కళ్ళల్లో జారి పడతది కదా! అలా అయితే చాలా కేర్‌ఫుల్‌గానే తీసుకెళ్ళాము. ఈ వీకెండ్ అయితే ఇలా ఎంజాయ్ చేశాము. బావుంది. ఇంకా నెక్స్ట్ వెనకైతే ఒక వినాయకుడిని పెట్టారు. అప్పుడే ప్రసాదాలు పెడుతున్నారు. ఇంక నేను వెంటనే వచ్చేసాను. హ్మ్. ఎలా ఉందో కామెంట్ చేయండి.